కాంగ్రెస్ 6 గ్యారంటీలో ఇప్పటికే 500కే గ్యాస్ సిలిండర్ అందజేసే పథకానికి సంబంధించి జీవో జారీ చేసింది ప్రభుత్వం. ఇక గృహజ్యోతిలో భాగంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకానికి కూడా మరికాసేపట్లో శ్రీకారం చుట్టనున్నారు. ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో ప్రారంభిస్తారు. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కోసం 3 ప్రమాణాలను ప్రభుత్వం ప్రకటించింది. ప్రజా పాలనలో భాగంగా సబ్సిడీ సిలిండర్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో దాదాపు 39 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా లబ్ధిదారులను గుర్తించింది. సిలిండర్ తీసుకున్న తర్వాత సబ్సిడీ మొత్తాన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వినియోగదారుల ఖాతాల్లోకి వేయనున్నాయి. మహాలక్ష్మి పథకానికి ఇప్పటివరకు సుమారు 39 లక్షల మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉండి ఆహార భద్రత కార్డులో పేర్లు నమోదై వంట గ్యాస్ కనెక్షన్ ఉన్న మహిళలకు ఈ పథకం వర్తించనుంది. రాష్ట్రంలో 90 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉండగా వాటిని కలిగి ఉన్న వారిలో వంట గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు 64 లక్షల మంది. ఆ గ్యాస్ కనెక్షన్ నెంబర్, బ్యాంకు ఖాతాలు, ఆధార్ నెంబర్, ఆహార భద్రత కార్డు నెంబర్ అన్ని పక్కాగా ఉన్న దాదాపు 39 లక్షల మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. ఉజ్వల పథకంలో లబ్ధిదారులుగా ఉన్నవారికి కూడా మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉజ్వల లబ్ధిదారులకు 340 చొప్పున కేంద్రం నుంచి సబ్సిడీ వస్తోంది. వారు 615 రూపాయలు చెల్లించి సిలిండర్ తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వీరికి మరో 115 రూపాయల సబ్సిడీ ఇచ్చి 500కే సిలిండర్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. గృహజ్యోతి పథకానికి సంబంధించి లబ్ధిదారులు మార్చిలో జీరో బిల్లును అందుకుంటారు. తొలుత ఈ పథకం అమలు కోసం కర్ణాటక తరహాలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో వినియోగాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలని భావించిన తర్వాత ఆ ఆలోచన విరమించుకున్నారు. ఫిబ్రవరి నెలలో 200 యూనిట్ల లోపు వినియోగించి తెల్ల రేషన్ కార్డు ఉండి ప్రజాపాలన కింద దరఖాస్తు చేసుకున్న వారికి మార్చిలో జీరో బిల్లు జారీ చేయనున్నారు. ఇంటి యజమానులతో పాటు అద్దెకుండే వారికి కూడా ఈ పథకం అమలు కానుంది. అద్దెదారులు ఇంటిని ఖాళీ చేయగానే సంబంధిత సెక్షన్ ఎలక్ట్రిసిటీ రెవెన్యూ కార్యాలయంలో తెల్ల రేషన్ కార్డుతో పాటు కొత్తగా ఏ ఇంట్లో అద్దెకు దిగారో ఆ ఇంటి కరెంట్ కనెక్షన్ వివరాలను అందించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పథకాన్ని నిరంతర ప్రక్రియగా ప్రభుత్వం అమల్లోకి తీసుకురానుంది. ప్రస్తుతం ఎప్పుడో జారీ చేసిన తెల్ల రేషన్ కార్డులు ఉండటంతో కొత్తగా తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త కార్డులు అందుకునేవారు తమ ఇంటి కనెక్షన్ నెంబర్, తెల్ల కార్డుతో పాటు ఆధార్ కార్డును జత చేస్తే ఆయా పథకాలు పొందొచ్చు.